ని ముందుకు తీసుకెళ్తున్న వైనాన్న మరొకసారి ఇవాళ నూతన ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో చక్కటి ఆవిష్కరణ వేడుక ద్వారా మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి మరి ముఖ్యంగా ప్రెస్ ప్రింట్ మీడియా వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టియెస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. వితౌట్ యూ వి వుడెంట్ హ్యావ్ డెఫినెట్లీ నాట్ బి ఆన్ ది షోకేస్. సో వారితో పాటు మా ఆహ్వానాన్ని మన్నించి మరి మా విజయతో అనుబంధికులు అలాగే దాంతోపాటు ఎస్పెషలీ కేటరర్స్ అసోసియేషన్ నుంచి వచ్చిన పెద్దలు, వారితో పాటు మా ఎంటీ ట్రేడ్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చిన మా ఎంటీ ట్రేడ్ నుంచి పెద్దలు అందరికీ మనస్ఫూర్తిగా సాదరంగా స్వాగతం. అండ్ దీనికి ఇంకొక స్పెషల్ కారణం ఏంటంటే మాకు TV9 అన్న వెంటనే డెఫినెట్లీ ఆఫ్ నో ఇంట్రడక్షన్ ఎవ్రీబడీస్ అంటే ప్రతి ఇంట్లో తెలుగువారి న్యూస్ ఛానల్ మన TV9 అండ్ దాని నుంచి మేనేజింగ్ ఎడిటర్ గారు గౌరవనీయులు రజనీకాంత్ గారు కార్యక్రమానికి విచ్చేయడం. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మార్కింగ్ యువర్ ప్రెజెన్స్. వీల్స్ డిలైట్. థ్యాంక్ యూ. సో ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అందుకుని కార్యక్రమానికి చేసిన అందరికీ మనస్ఫూర్తిగా సాదరంగా స్వాగతం తెలియజేస్తూ హార్టియెస్ట్ వెల్కమ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎస్, మనందరికీ తెలిసిందే 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం 1965 నుంచి అంచెలంచెలుగా మీ ముందుకి ప్రతి ఉత్పత్తిని ప్రతి ప్రోడక్ట్ని చక్కటి క్వాలిటీని అందిస్తూ అండ్ మనందరికీ అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే 150,000 కుటుంబాలు పాడి రైతుల కోసం పాడి రైతుల ద్వారా మన కృష్ణ మిల్క్ యూనియన్ విజయ వారు ముందుకు తీసుకెళ్ళిపోతూ అనునిత్యం నిజంగానే వారి కోసం అందరూ మీ అందరి కర్తధ్వానాలు మా విజయకి ఎలా అందిస్తున్నారో ఒక్కసారి పాడి రైతులండి, వారి లేనిదే రోజు మొదలవ్వదు మనకి. ఒక్కసారి మీ అందరి కర్తధ్వానాలు చెల్లించవలసిందిగా కోరుతున్నాము. అ బిగ్ షౌట్ ఫర్ ఆల్ ది డైరీ ఫార్మర్స్.
ఈ నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ సభకు విచ్చేసిన కేటరింగ్ ఏపీ కేటరింగ్ అసోసియేషన్ పెద్దలకి, అలాగే మన మీడియా మిత్రులందరికీ, మా శ్రేయోభిలాషులు అందరికీ కూడా హార్దిక స్వాగతం. మనం కొత్తగా ఈ 7 రకాల ఇంద్రధనుస్సు లాంటి ఫ్లేవర్డ్ మిల్క్ ఇన్ పీపీ బాటిల్స్, అంటే ఇంతకుముందు మనం గ్లాస్ బాటిల్స్లో విక్రయాలు ఉండేవి, అవి కాకుండా కొత్త ఫ్లేవర్స్ అంటే చాక్లెట్, కాఫీ, పిస్తా, బాదం, స్ట్రాబెర్రీ, అదే కాకుండా సబ్జా లస్సీ, ఇవన్నీ కూడా ఇవాళ ఆవిష్కరిస్తున్నాం. ఇది డెఫినెట్గా ఒక నూతన అధ్యాయం. దీనికి ఇంకా మార్కెట్లో మనం ప్రవేశపెట్టక ముందే చాలా విశేషమైన అద్భుతమైన స్పందన లభిస్తూ ఉంది. దీనికి మనం ముఖ్యంగా మోడర్న్ ట్రేడ్ అంటే సూపర్ మార్కెట్స్, అలాగే మన జనరల్ ట్రేడ్ అంటే మా స్ట్రాంగ్ హోల్డ్ అయిన జనరల్ ట్రేడ్లో కూడా అనూహ్యమైన స్పందన లభిస్తూ ఉంది. ఇంకా మార్కెట్లోకి వెళ్లకుండానే దాదాపుగా 12,000 కేసులు అంటే 3 లక్షల లీటర్లు ప్రీ బుక్ చేసుకున్నారు. వారందరూ కూడా మా విజయ ప్రోడక్ట్స్ పైన ఉన్న అభిమానానికి చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎన్నో రకాలైన విశిష్టమైన ఉత్పత్తులతో పాటు ఈ కొత్త ఉత్పత్తులు కూడా మన కృష్ణా మిల్క్ ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇది మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా పాడి రైతు సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాం. వినియోగదారుల దగ్గర తీసుకున్న రూపాయలు 80% తిరిగి పాడి రైతులకు చెల్లిస్తున్న భారతదేశంలో ఏకైక సంస్థ మన కృష్ణా మిల్క్ అని కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కార్యక్రమం ముందు తీసుకెళ్లే ముందు మీడియా మిత్రులు కొంతమంది వచ్చారు, వారిని ప్రత్యేక సన్మానం చేసుకుంటాం. ఒక్కసారి గట్టిగా చెప్పట్లా అండి, ఎందుకంటే ప్రెస్ ప్రింట్ మీడియా లేనిదే ఖచ్చితంగా వీఆర్ నాట్ ఓన్ టు ద షో కేస్. అండ్ బుధానం వేసుకుని నడిపించిన ఈ సంస్థ దేదీప్యమానంగా వెలుగొందుతూ నీతి నిజాయితీలతో కూడిన వ్యాపార సంస్థ ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా మనం చెప్పుకునేదే విజయ సంస్థ అండి. విజయ సంస్థ నుంచి మేము స్వీట్లోకి కోవా వాడినా, ఏది వాడినా, నెయ్యి వాడినా ఎంతో కాన్ఫిడెంట్గా విజయ బ్రాండ్ పట్టురండి అనే మాటే. కానీ నేను ఈ 20 ఏళ్లలో 2వ బ్రాండు వాడి ఎరగమండి. మేము గోల్డ్ పాలు వాడినా, ఏవి వాడినా, ఏదైనా విజయ బ్రాండు ఒక బ్రాండ్ లాగా, అది ఒక మార్కెట్లో ఇచ్చాపురండు తడ ఎన్నో పాల సంస్థలు ఉన్నాయి. ఏ పాల సంస్థ కూడా దీని దరిదాపుల్లో కూడా దగ్గరలో కూడా రాలేదని చెప్పి మా అనుభవపూర్వకంగా మేము నేర్చుకున్న పాఠాలండి. ఈ సంస్థ మరింత ముందుకెళ్ళి కష్టపడే పాడి రైతులందరికీ కూడా, ఆ వాటాదారులందరికీ కూడా బాగా క్షేమ లాభాలు జరగాలని, ఈ సంస్థ ఎల్లకాలం పురోభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ కిలార్ శివాజీ. ప్రత్యేకమైనగా చెప్పట్లు మా వాసవి క్యాటర్స్ అధినేత గౌరవనీయులు మున్నా గారికి ఒక చిరు సన్మానం. చాలా హైజీనిక్గా, అంటే చక్కటి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ మీ ముందుకి అందరూ అందుబాటు ధరల్లో అండ్ మన ట్రస్టెడ్ కృష్ణా మిల్క్ యూనియన్ విజయ అన్న వెంటనే మరి ట్రస్ట్కి మారుపేరు కేటర్స్ ఆంధ్రప్రదేశ్ కేటర్స్ అసోసియేషన్ నుంచి వచ్చిన పెద్దలందరికీ సత్కారాన్ని అందిస్తున్నారు. మరి గౌరవ చైర్మన్ గారు చలసాని ఆంజనేయులు గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈవెంట్ ఇంత బాగా ఒక ట్రెడిషనల్ డాన్స్ పర్ఫార్మెన్స్తో కుటుంబ సభ్యులు, పాలకవర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, మీడియా మిత్రులు, క్యాటరర్స్, ఆల్ కృష్ణా మిల్క్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు పీపీ బాటిల్స్లో అధునాతగా పరుగు పెడుతున్నటువంటి ప్రపంచంలో మన వంతు పాత్ర కూడా పాడి రైతు సంస్థ
కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతు ఆస్తి 6 దశాబ్దాలుగా రైతు తను తీసినటువంటి పాలల్లో లాభాలని తను తీసుకుంటా ఆ రోజు డాక్టర్ వర్గీస్ కురియన్, కాకాని వెంకటరత్నం గారు, నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనలతో అయితే మ్యాక్స్ చట్టంలో తీసుకొచ్చి రైతుల పరం చేసినటువంటి ఈ సంస్థ వినియోగదారులు రైతులు 6 దశాబ్దాలుగా భారతదేశంలో ఆ రోజు కార్గిల్ యుద్ధంలో అయినా డాక్టర్ కురియన్ గారు చెప్పారు, ద బెస్ట్ ప్రొడక్ట్ ఇన్ ఇండియా, క్వాలిటీ ఇస్ ద బెస్ట్, విజయ కృష్ణా మిల్క్ యూనియన్ అని డాక్టర్ వర్గీస్ కురియన్ గారు చెప్పిన విధంగా 6 దశాబ్దాలుగా రైతు తను తీసినటువంటి పాలల్లో తను వ్యాపారం చేసుకుంటా ఆ లాభాలని రైతు వినియోగదారులకి శ్రేష్టమైనటువంటి పాల పదార్థాలను అందజేస్తా ఆ లాభాలని ఎంతో కష్టపడినటువంటి రైతు తను తీసుకోవటం వలన ఇవాళ వినియోగదారుడి దగ్గర తీసుకున్నటువంటి ప్రతి రూపాయిలో 86 పైసలకు పైగా రైతులకు అందజేస్తున్నటువంటి సంస్థ వినియోగదారుల యొక్క అవసరాలకు మేరకు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక లాభాల పరంగా కాకుండా వినియోగదారుడు రైతు ఎంత ముఖ్యమో వినియోగదారుడు 6 దశాబ్దాలుగా కృష్ణా మిల్క్ యూనియన్ ఆదరిస్తూ ఉన్నాడంటే ఆ క్వాలిటీ ఎక్కడా కూడా మా పాలకవర్గ సభ్యులు కానీ సంఘాధ్యక్షులు కానీ రైతు పాలు పిదిగి ఎంత శుభ్రంగా గేదెల పాలు పిదిగి పాలు తీసుకొచ్చి సేంద్రంలో పోస్తాడు అక్కడ నుంచి వినియోగదారుడికి ఇచ్చేదాని వరకు కూడా అంతా ఎన్నో రకాలైనటువంటి 90 పరీక్షలు చేసి వినియోగదారుడికి అందజేయడంలో ఎక్కడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా పాలు అవ్వచ్చు, పాలు పదార్థాలు అవ్వచ్చు, స్వీట్స్ అవ్వచ్చు, ఇందాక ఎండి గారు చెప్పిన ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా క్వాలిటీ ప్రధానంగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సంస్థ 6 దశాబ్దాలుగా ఎక్కడ ఒక్క చిన్న రిమార్క్ లేకుండా ప్రయాణం చేస్తుందంటే వినియోగదారుల యొక్క ఆలోచనల మేరకు వాళ్ళ ఆరోగ్యం మేరకు పసిపిల్లడు మాకు 6 నెలల పసిపిల్ల 100 సంవత్సరాల వృద్ధుడు వాళ్ళ ఇద్దరు కూడా మా అధికారులు కానీ మా ఎంప్లాయీస్ కానీ గ్రామాల్లో కానీ కళ్ళకు కనపడతా ఉంటాడు. వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ ముఖ్యంగా ఎక్కడ ఇవాళ తక్కువ ధరకి పౌష్టిక ఆహారం ఎక్కడ కల్తీ లేనటువంటి పాలు పాల పదార్థాలని మా స్వీట్స్ అయినా ఐస్ క్రీమ్స్ అయినా ఇవాళ పీపీ బాటిల్తో మొన్నటిదాకా సీసాల్లో అందజేసేవాళ్ళం. ఇవాళ 7 రకాలైనటువంటి పీపీ బాటిల్స్ లో మీకు బాదం కానీ పిస్తా కానీ కాఫీ కానీ 7 రకాలైనవి కానీ లస్సీలో కూడా మజ్జిగ ఇవాళ లస్సీ కూడా రకరకాలైనటువంటి ఫ్లేవర్స్ తో మేము సబ్జీ లస్సీ కానీ ఇంకా ఈ రకాలైనటువంటి అన్ని కూడా ఇవాళ విడుదల చేయడానికి ఎక్కడ వినియోగదారుడు ప్రధానటువంటి ఇవాళ పెరుగు మేగడ పెరుగు ఏదైతే పాల రైతు స్వచ్ఛంగా గేదెన పాలు తీసి అందజేస్తూ ఉంటాడో ఇవాళ మేగడ పెరుగు కూడా ఇవాళ గోల్డ్ మిల్క్ అంటే భారతదేశంలోనే విజయ పాలకి పాడి గేదె పాలతో తయారు చేసినటువంటి సంస్థ విజయ మిల్క్ కృష్ణా మిల్క్ అని చెప్పడానికి మేమంతా ఆనందంగా ఉన్నాం. అదే కాకుండా ఆ పెరుగు కూడా ఇవాళ మేగడ పెరుగు స్వచ్ఛంగా ఆ గిన్నెలో అంటే లాభాలు కాదు వ్యాపారం కాదు మేము చేసేది, దిస్ ఇస్ ద సర్వీస్. రైతు ఎంత ముఖ్యమో వినియోగదారుడు కూడా అంత ముఖ్యంగా లాభాలు కాకుండా కేవలం సర్వీస్ ఇవ్వాలి. వినియోగదారుడికి ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళ పట్టణాల్లోకి వచ్చి వాళ్ళ వ్యాపారాల్లో కానీ పరిశ్రమల్లో కానీ బిజీగా ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళు తీసినటువంటి గేదె మేగడ పెరుగు ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సినటువంటి పీపీ బాటిల్స్ లో ఇవాళ డ్రింక్స్ ఇవ్వాలి. ఐస్ క్రీమ్స్ కూడా ఎక్కడా లాభాపేక్ష లేకుండా వెజిటబుల్ ఆయిల్స్ బటర్ ఆయిల్స్ రకరకాలైనటువంటి కల్తీ రకాలైనటువంటి పదార్థాలు వస్తున్నాయి. ఇవాళ 6 దశాబ్దాలుగా ప్రయాణం చేస్తున్నామంటే క్వాలిటీ ఇవాళ క్యాటరర్స్ అయినా వినియోగదారుడైనా సిసి పాయింట్ అయినా ఇంటికి కూడా భవిష్యత్తులో జరిగేటువంటి పదార్థాల్లో మీడియా కానీ లక్షలాది మంది వినియోగదారులు అవ్వచ్చు, మా వెండర్స్ అవ్వచ్చు, మా
క్యాటరర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎంత శ్రద్ధతో యూనియన్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. మేము కానీ మా అధికారుల వారు కానీ మా పాలక వర్గాలు కానీ అందరూ కూడా అంత ప్రత్యేక శ్రద్ధతో చేయడం వల్ల ఇవాళ 3 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టి ఇవాళ పీపీ బాటిల్స్ మీకు అందజేస్తూ ఉన్నాం. అంటే దాని లాభం కాదు, వినియోగదారుడికి కావలసినటువంటి ప్రొడక్ట్స్ అందజేయాలనే ఉద్దేశంతో ఆ పీపీ బాటిల్స్. ఇవాళ పెరుగు కూడా గడ్డ పెరుగు అంటే, విజయ పెరుగు అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మేము హైదరాబాద్తో కూడా వెళ్ళి ఇవాళ మా పెరుగు అంటే వినియోగదారుడికి దొరకగా అందజేయటమే కానీ విజయ పెరుగు అంటే అంత ఫెమిలియర్. దాంట్లో భాగంగానే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. మా క్యాటరర్స్ మీటింగ్లో కూడా మా ఎండి గారు వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఈ రకమైనటువంటి పెరుగు మాకు తయారు చేయండి అని అడిగారు. వాళ్ళ కోరిక మేరకు వినియోగదారుడికి అందుబాటులో ఉండే విధంగా ఆ క్యాటరర్స్ కానీ వినియోగదారుల కోసం ఇవాళ విజయ గోల్డ్ కరడు కానీ ఇవన్నిటినీ కూడా మేము మీ ఆలోచనల మేరకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా వినియోగదారుడికి కావలసినటువంటి పౌష్టిక ఆహార పదార్థాలని అందజేయటానికి ఆ రైతు సదా కూడా ప్రయాణం చేస్తారని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చేసి మాతో పాటు అందరం కలిసి ఈ ప్రయాణాన్ని జర్నీ సాగిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి కూడా పాడి రైతు తరపున పాదాభివందనాలను తెలియజేస్తూ మీరు ఇచ్చే ప్రతి రూపాయిలో 86 పైసలు రైతుకు అందజేస్తా. భవిష్యత్తులో ఆ పాడి రైతుల యొక్క ఆరోగ్యానికి కానీ, పాడి పశువుల ఆరోగ్యానికి కానీ, పశు సంపద పెరగడంలో కానీ మీ అందరి పాత్ర కూడా గ్రామాల్లో పాడి రైతుకి ఉంటుంది అని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా అధికారులకి, మా బోర్డు సభ్యులకి, మీడియా మిత్రులకి, క్యాటరర్స్కి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్.